జీవిస్తూ ఉన్నాయట. అంటే చెట్లు కావచ్చు, పుట్టలు కావచ్చు, పురుగులు కావచ్చు, క్రిములు కావచ్చు, ఏవైతేనేమి 82 లక్షల కోట్ల జీవరాశులు జీవిస్తూ ఉన్నాయట. వీటన్నిటిలో ఇతపూర్వం మనం ఏదైనా జన్మని అనుభవించి ఉండొచ్చు కాక అది మనకి తెలియదు, లేదా ఈ జన్మ తర్వాత మనకి ఇంకేదైనా జన్మ ఉండొచ్చు కాక అది కూడా మనకి తెలియదు. అయితే స్వామి, ఈ రోజు నేను చేసుకుంటున్నటువంటి ఈ కన్యాదాన ఫలితం నాకు ఏ విధంగా కావాలి అంటే, ఇంతకు ముందు నేను అనుభవించినటువంటి జన్మలలో చేసిన పాపంతో పాటు ఈ జన్మలో నేను చేస్తున్నటువంటి పాపంతో సహా మొత్తము కూడా ఆవృత్తానం అనావృత్తానం, అంటే నాకు తెలిసి కూడా ప్రస్తుత మానుష యుగంలో నేను కొన్ని తప్పులు చేయవలసి వస్తుంది స్వామి. ఆ తప్పులతో పాటు నాకు తెలియక నేను చేసిన తప్పులు కూడా మొత్తము నా నుంచి వెళ్ళిపోయి, ఎలా స్వామి, ఈ రోజు కళ్యాణానికి కన్యాదానం పీటల మీద ఒక జంట మాత్రమే కూర్చున్నారు, వాళ్ళకి మాత్రమే ఈ ఫలితం వస్తుందా అంటే కాదు. వాళ్ళతో పాటు పలికిన మీ అందరికీ కూడా దశ పూర్వేశం దశ అపరేశం మధ్యవంశాన మమ మాతృవంశాన, అంటే మీకు ముందు 10 తరాలు, మీ తర్వాత 10 తరాలు, అలానే మీ యొక్క తల్లి ఏ వంశం నుంచి వచ్చిందో ఆమెకు ముందు 10 తరాలు, ఆమె తర్వాత 10 తరాలు, మొత్తం కూడా 42 తరాలు, 84 మంది మనుషులకి ఎలాంటి పుణ్యం లభిస్తుందయా అంటే, మనం వింటూ ఉంటాం, మనం ఏదైనా తప్పు చేస్తే నరకానికి వెళ్తామని చెప్పి మనం వింటూ ఉంటాం. ఆ నరకాలలో కూడా అతి కష్టమైనటువంటి నరకాలు కొన్ని ఉన్నాయట. అవి ఏమిటయ్యా అంటే, ఈ యొక్క కుంభీపాకము, లోహితము, ధామాతపము, సంఘాతము, కాలసూత్రము, ఈ 5 నరకాలు కూడా ఉన్న రౌరవాది నరకాల్లో అతి కష్టమైనటువంటి నరకాలట. ఇందాక మనం చెప్పుకున్న ఆ యొక్క 22 తరాల మనుషులు అందరూ కూడా ఈ నరకాలలో వాళ్ళకి ఏదైనా సరే వాళ్ళు చేసిన తప్పుకి శిక్షలు పడి ఉంటే ఆ నరకాల నుంచి మనమంతా కూడా తప్పించబడి, ఈ అందరికీ కూడా నల్ల నువ్వులు తెలుసు కదండి, ఆ యొక్క నల్ల నువ్వులని మనం నుంచున్న ప్రదేశము నుంచి సూర్యమండలం వరకు ఒక రాశిగా పోసి సహస్ర ఆవసానం, అంటే ఈ యొక్క 1000 సంవత్సరాలకి ఒక నల్ల నువ్వు గింజని పక్కన పెడితే ఆ కుప్ప కరిగిపోవడానికి పట్టేంత కాలం మనం వైకుంఠంలో విష్ణుమూర్తి పాదాల చెంత ఉండొచ్చట. అలానే మాషైర్ ధ్రువమండల పర్యంతం, మాషము అంటే మినుములు, మినుములని ఇక్కడి నుంచి ధ్రువమండలం వరకు కుప్పగా పోసి గంగా వాలుకాభి సప్తఋషి మండల పర్యంతం, అంటే ఒక గంగా నది మొదలు ఏవైతే పుణ్య నదులు ఉన్నాయో ఆ నదులన్నిటినీ కలిపితే అది ఎంత పెద్ద ఒక నది అవుతుందో ఆ నదంత కుప్పని ధ్రువమండలం వరకు పోస్తే ఆ కుప్ప కరిగిపోవడానికి పట్టేంత కాలము మనమందరము కూడా ధ్రువలోకంలో నివసించొచ్చట. అలానే ఏవైతే పాతకాలంలో పొడవు గోధుమలు అని చెప్పి దొరికేవండి, అవి ప్రస్తుతం దొరకట్లేదు. వాటిని యవలు అంటారు సంస్కృతంలో. ఆ యొక్క యవధాన్యాన్ని ఇక్కడి నుంచి చంద్రమండలం వరకు రాశిగా పోసి వాటిని సర్వరాశ్యపకర్షణ సంహితకాలే, అంటే సూర్యుడు మొదలు ఈ యొక్క 9 రాశులు కూడా 12 రాశులు మొత్తం తిరగడానికి పట్టేంత కాలం, అంటే సుమారు 1100 సంవత్సరాలకి ఒక యవగింజను తీసి పక్కన పెడితే ఆ కుప్ప కరిగిపోవడానికి పట్టేంత కాలం మనం బ్రహ్మలోకంలో నివసించొచ్చట. అలానే ఈ యొక్క భూమి మీద గవాంశ్చ దేహాన్ని తిష్టంతి భువనాన్ని చతుర్దశ, అంటే ఆవు యొక్క శరీరంలో 14 భువనాలు ఉంటాయి అని చెప్పి మనకి శాస్త్రం చెప్తుంది. అలాంటి గోమాత యొక్క శరీరం పైన మనం ఎప్పుడైనా చెయ్యి వేస్తే సన్నని వెంట్రుకలు మన చేతికి అతుక్కుంటాయి. అలాంటి వెంట్రుకలని నక్షత్రాలు మనకి కనిపించే అంత దూరం వరకు కుప్పగా పోసి 1000 సంవత్సరాలకి ఒక వెంట్రుకని తీసి పక్కన పెడితే పట్టేంత కాలం మనం గోలోకంలో నివసించొచ్చుట. అంతేకాక
మనకి భూమి మీద సకాలంలో వానలు పడడానికి, అలానే ఎండల వల్ల ఎవరు ఇబ్బంది పడకుండా ఉండడానికి, అలానే వానల వల్ల ఏ జీవకోటి కూడా ఇబ్బంది పడకుండా ఉండడానికి మనం 7 రకాల సోమయాగాలను ఆచరించాలి అని చెప్పి శాస్త్రం చెప్తుంది. అవి ప్రస్తుత కాలంలో మనం ఒక్క యాగాన్ని ఆచరించాలన్నా కూడా సుమారు 100 కోట్లు ఖర్చు అవుతుంది. అవి 7 రకాల యాగాలు ఏమిటయ్యా అంటే అతిరాత్ర, ఆప్తోర్యామ, శాంతపన, వాజపేయ, పౌండరీక, అశ్వమేధం. ఈ యొక్క సప్త సోమయాగాలు ఒకటి చేయాలన్నా కూడా మనం అనుకున్న విధంగా సుమారు కొన్ని 100 కోట్లు ఖర్చు అవుతుంది. అంత ఖర్చు పెట్టినా కూడా ప్రస్తుత కాలంలో ఆ యాగాలు చేసేటువంటి అర్హత మనలో ఎవరికీ లేదు. కానీ ఒక్క కన్యాదానం చేయడం ద్వారా ఈ 7 సోమయాగాలు కూడా ఒక్కొక్క యాగాన్ని 100 సార్లు చేసిన ఫలితం మనకి కన్యాదానం ద్వారా లభిస్తుంది. అయితే స్వామి, ఈ కన్యాదానం మేము చేయలేదు కదా, పేటల మీద కూర్చొని చేసింది వాళ్ళు కదా, మాకు ఎలా ఫలితం వస్తుందని మీరు అనుకుంటున్నారేమో. అందుకే మనం చెప్పాం చివరిలో సాలంకృత కన్యాదానం అంటే ఇక్కడ కూర్చొని పలికిన వాళ్ళు, ఈ కళ్యాణానికి తెలిసి తెలియక సహాయం చేసిన వాళ్ళు, అటు దారి గుండా వెళుతూ ఇక్కడ ఏదో జరుగుతుంది అని చెప్పి స్వామివారి వైపు చూసి నమస్కారం చేసుకున్న ప్రతి ఒక్క జీవికి కూడా ఈ యొక్క కన్యాదాన ఫలితం మొత్తము కూడా రావాలి అని చెప్పే భగవత్ కళ్యాణాలు భూమి మీద మనం ఇప్పటికి కూడా జరుపుకుంటూ ఉన్నాం. అందుకే మనకి పెళ్లిళ్ళలో మాంగళ్య పూజ చేయించేటప్పుడు చెప్తాము, అస్మిన్ వధూహో చిరకాల సుమంగళి ప్రాప్త్యర్థమని. అంటే ఆ పెళ్లి చేసుకోబోయేటువంటి అమ్మాయి నిత్య సుమంగలిగా ఉండాలి అని చెప్పి చెప్తాం. అదే భగవంతుడి కళ్యాణంలో ఇందాక కనుక మీరు చూసినట్లయితే మాంగళ్య పూజ చేసేటప్పుడు అస్మిన్ గ్రామే జనిత, అస్మిన్ గ్రామే ఆగమిత. అంటే ఈ గ్రామంలో ఎంతమంది అయితే ఆడబిడ్డలు పుట్టారో, ఎంతమంది అయితే మెట్టినింటిగా ఈ గ్రామానికి వచ్చారో, అలాంటి ప్రతి ఒక్క ఆడబిడ్డ కూడా ఎన్ని జన్మలు స్త్రీగా పుడితే అన్ని జన్మలు కూడా సువాసిని జన్మ పొందాలి అని చెప్పి ఆ యొక్క వ్యూహలక్ష్మీదేవి ఆరాధన జరిపించి స్వామివారికి ఆ యొక్క మాంగళ్య ధారణం, యజ్ఞోపవీత ధారణాన్ని చేశాము. ఇప్పుడు స్వామివారి యొక్క కళ్యాణోత్సవం పూర్తి అయింది. ఈ యొక్క స్వామివారికి ఆరగింపు చేసి హారతి ఇస్తారు. ఈ హారతిని తీసుకుంటే ఈ కళ్యాణోత్సవం పూర్తవుతుంది. ప్రియ భగవద్ బంధువులారా, 7 కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద.